ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెబుతున్నటువంటి అమరావతికి సంబంధించి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉన్న భూమిని అభివృద్ధి చేయటం పేరుతో, లేదు సేకరించిన భూమిని కొత్త భవనాల సముదాయాలతో నింపడం పేరుతో వేల కోట్ల రూపాయల నిధులను అప్పులుగా తీసుకొస్తూనే ఈ రాజధాని సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ ప్రజలను నమ్మించడానికి, దగ్గర చేయటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే అమరావతి కోసం పరితపించిపోయి ఇప్పటికి దాదాపు 70,000 కోట్ల రూపాయల సమీకరణ జరిగిందని చెప్తున్న పరిస్థితుల్లో తాజా వార్త ఒకటి రాష్ట్ర ప్రజల నెత్తున పిడుగులా పడింది. దాదాపు 34,000 ఎకరాలు గతంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించి మరో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కానీ, ఎండోమెంట్ భూమి కానీ, ఇతరత్ర అసైన్మెంట్ భూమి కానీ మొత్తం కలిపి 54,000 ఎకరాలు ఇప్పటికి సేకరించిన పరిస్థితి. తాజాగా కొత్త పిడుగు మరో 44,000 ఎకరాలని సేకరించాలి, ల్యాండ్ పూలింగ్లో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వెల్లడించింది. ఈ 44,000 ఎకరాలు దేనికి, ఏం చేయాలని? ఇప్పుడు ఎక్కడైతే రాజధాని కట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో వరద ముంపు, నీటి ముంపు నివారణ కోసం దాదాపు 8 నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలతో రిజర్వాయర్లు నిర్మించి ఆ కాలువల ద్వారా, కొండవీటి వాగు కానీ ఇంకా మరికొన్ని వాగుల ద్వారా వచ్చేటువంటి నీటిని ఎత్తిపోయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అంటే నీటిని కాలువల నుంచి పంపు చేసి రిజర్వాయర్లో పోయాలి, అక్కడి నుంచి కృష్ణానదికి మళ్లించాలి. మరి అక్కడే కట్టుకోవడం ఎందుకు? ఈ ప్రశ్న వస్తుంది కదా ఎవరికైనా. ఇంత ప్రహసనం అవసరమా? అక్కడే ఎందుకు కట్టుకోవాలి? కట్టుకోవాలి, అక్కడే కట్టాలి. ఎందుకంటే మేము నిర్ణయించాం కాబట్టి, మాకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ మా మాట మీద భూములు ఇచ్చారు కాబట్టి ఇక్కడే కట్టాలి. అసలు 34 లేదా 35,000 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాలు 2014-15లో ఎకరం ఎంత ఉంది? ఆ ప్రాంతంలో 3 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది. రిజిస్ట్రేషన్ ధర అయితే, గవర్నమెంట్ ధర అయితే ఇంకా తక్కువ ఉంది. పోనీ 4 కాదు, 5 కాదు, 6 కాదు, 10 లక్షలు వేసుకోండి. 20 లక్షలు వేసుకున్నా కూడా 35,000 ఎకరాలు ప్రభుత్వం కొనేస్తే 7,000 కోట్లు అవుతుంది. అంతే కదా? ఈ 7,000 కోట్లతో ఆ భూమిని కొనేసి ఉంటే అది ప్రభుత్వ భూమి అయ్యేది. ప్రభుత్వం ఎవరికి కావాలంటే వాళ్ళ అవసరాలను బట్టి కేటాయించే అవకాశం ఉండేది. కానీ పూలింగ్ పేరుతో దాన్ని సేకరించడం ద్వారా ఆ భూమిని అభివృద్ధి చేసి దాన్ని మొత్తం బాగుపరిచి, మెరుగులు దిద్ది, రోడ్లు వేసి, లైట్లు, మంచి ఎలక్ట్రిఫికేషన్, డ్రైనేజీ అన్నీ సమకూర్చి ఆ రైతుకి, ఎకరం ఇచ్చిన రైతుకి 1,200 గజాలు ఇస్తారు. దాంట్లో 400 గజాలేమో కమర్షియల్ ల్యాండ్, అంటే మెయిన్ రోడ్డు మీద, ఒక 800 గజాలు వెనక అంటే హౌస్ పర్పస్, అంటే రెసిడెన్షియల్ పర్పస్ ల్యాండ్ ఇస్తారు. మరి ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకంతేనా అంటే కాదు, అంతటితో ఆగిపోలేదు. ప్రతి రైతుకి ఏటా ఇంతని కౌలు ఇస్తున్నారు. ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఇస్తూనే ఉన్నారు. సంవత్సరానికి 350 నుంచి 450 కోట్ల రూపాయల కౌలు రూపేణా చెల్లిస్తున్నారు. వాళ్ళకి కౌలు ఇస్తారు, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారు. మొత్తం ఎంత అయింది? ఇప్పుడు 7 ఏళ్లకే ఎంత అయింది? సంవత్సరానికి
350 నుంచి 450 కోట్లు అంటే వేల కోట్లు అయిపోతున్నది కదా. ఇంకా కట్టాలి. ఎంతకాలం మనం అమరావతి నిర్మించకుండా ఉంటామో అంతకాలం కడుతూనే ఉండాలి కవులు. ఇది బయటికి తెలియదు, బయటికి చెప్పరు. దీన్ని జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చెప్పినా అవును ఎందుకు ఎవరు ఇవ్వాలి, అట్లా రాసుకున్నాం చట్టాలు అగ్రిమెంట్స్ అని బుకాయించారు. ఇప్పుడు కూడా కొత్తగా 44 ఎకరాలు తీసుకుంటే వాళ్ళకి కవులు ఇవ్వాలి, ప్రైవేటు భూములు కాబట్టి, మళ్ళీ వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. ఎందుకు ఇదంతా, ఈ ప్రహసనం అంతా ఎందుకు? ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తారు 5,000 ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. అందుకని 44,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ 5,000 ఎకరాలని కొనడానికి డబ్బులు లేవు కాబట్టి 44,000 ఎకరాలని సేకరించి దాన్ని అభివృద్ధి చేసి ప్లాట్లు చేసి అమ్మిన తర్వాత వచ్చే డబ్బుతో ఎయిర్పోర్ట్ కడతారు. అసలు ఇది ఎవడన్నా ఎంత హాస్యంగా ఉంటుంది. ఇది ఎవడన్నా ఇట్లాంటి ప్రతిపాదన చూస్తే మన నోటితో నవ్వరు, కానీ నడిచిపోతుంది. ఇప్పుడు ఎందుకని అక్కడే ఇన్ని కోట్లు పెట్టి ఇంత చేసి కట్టాలి అంటే, అక్కడ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ మరొకరు ఇచ్చిన కానీ దాదాపు 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టారు. మిగతాది కూడా ఇప్పుడు ఖర్చు పెడతారు. దాన్ని అంతా డెవలప్ చేసామంటారు. ఈలోపు ఈ ప్రభుత్వ పుణ్యకాలం వెళ్ళిపోతుంది. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఒకటే ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గనక అధికారంలోకి వస్తే అమరావతి ఆగిపోతుంది, మీకు ఇచ్చే 1200 గజాలు రాదు, మీకు ఇస్తున్నటువంటి మరి సంవత్సరానికి 450 కోట్లు 500 కోట్ల కౌలు రాదు, ఆపేస్తాడేమో, కాబట్టి మీరు చచ్చినట్టు మాకే ఓటేయాలి. అంతటితో ఆగుతుందా? ఆగదు. మనమందరం మన సామాజిక వర్గం అంతా కలిసికట్టుగా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడున్నా 100,000 కోట్లు కుమ్మరిచ్చైనా సరే మనని మనం గెలిపించుకొని నిలబెట్టుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి పెత్తనం మరి ఎక్కడెక్కడ కట్టెలు చేయడానికి వీలుండదు, అడ్డుకట్ట వేయటానికి వీలుండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆపాలి అంటే ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అమరావతి అనే నిరంతర ప్రవాహం ఇది సాగుతూనే ఉండాలి. ఈ కథ ఎంతకాలమైనా మరొక ప్రహసనం ఏంటంటే, దాదాపుగా నిన్న మనం ఒక వీడియో విడుదల చేశాం. ఆ వీడియోలో అమెరికాకు చెందినటువంటి రీసెర్చ్ స్కాలర్, ఒక పరిశోధన శాస్త్రవేత్త లేదా పరిశోధన స్టూడెంట్, ఆమె పిహెచ్డిలో తీసుకున్నటువంటి సబ్జెక్టు మీద మాట్లాడింది. ఏం మాట్లాడింది? కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టడానికి, బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి చంద్రబాబు అనే వ్యక్తి హైదరాబాదులో ఏదైతే ఐటీ పార్క్ అని చూపించారో దాని చుట్టూ ఉన్నటువంటి భూముల్ని ఆ సామాజిక వర్గం కొనేసింది, కారు చౌకగా కొనేసి లక్షల కోట్లు సంపాదించింది అని నిన్న అమ్మాయి చెప్తోంది. అది జగమెరిగిన సత్యం. అదే కాదు, తెలంగాణలో నిజాం సాగర్ కానీ లేదా నాగార్జున సాగర్ కానీ లేదా మిగతా పరివాహక ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే బంగారం పండే భూములన్నీ కూడా కొన్ని వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవిస్తున్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది కూలీలుగా, రైతు కూలీలుగా మారిపోయారు. దుర్భర జీవితం గడుపుతున్నారు. వాళ్ళ భూముల్ని కొట్టేసిన వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం పంట భూములే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఖరీదైన భూములన్నీ, ఉదాహరణకి జూబ్లీ హిల్స్లో కానీ, కూకట్పల్లిలో కానీ, చందానగర్లో కానీ, శ్రీలింగంపల్లి కానీ, మీరు ఎక్కడ తీసుకున్న ఆ ప్రాంతం అంతా, మాదాపూర్ కానీ, మొత్తం కొన్ని సామాజిక వర్గాలతో నిండిపోయింది. అక్కడ ఎమ్మెల్యేగా ఆ సామాజిక వర్గాల వాళ్ళే గెలుస్తారు, లేదా టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు.
ఇప్పుడు తెలంగాణ వచ్చాక, తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు మారాయి. కానీ అంతకుముందు ఒకటే సామాజిక వర్గం గెలవాలి, లేదా ఒకటే పార్టీ గెలవాలి. అంటే ఇక్కడ జరిగిందేంటి? కారు చౌకగా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలు పేదల భూములు కొట్టేసి లక్షల కోట్లు సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ దారులందరూ కూడా ఎవరు? అందుకనే కదా వాళ్ళు తిరగబడ్డారు. మా సంపద మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి అని కొట్లాడింది. అందుకనే కదా తెలంగాణ ప్రాంతం అంతా పోరాడి సాధించుకున్నది. బయటికి కనపడదు. బయట చూసే వాళ్ళకి ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు తెలంగాణ వాళ్ళు అనుకుంటారు. కానీ దీని వెనక చాలా మతలం ఉంది. వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ జీవన స్థితిగతులను దుర్భరం చేసినటువంటి అనేక గాథలు, కథలు వందలు వేలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవాళ అదే జరుగుతోంది. వాళ్ళ వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో కుమ్మరిస్తే ఒక రూపాయి లేని ప్రభుత్వం మరి లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే అప్పులు చేయాలి. ఈ అప్పులన్నీ తీర్చాల్సింది ఎవరు? 5 కోట్ల మంది ప్రజానీకం. ఈ అప్పులన్నీ తీర్చాల్సింది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కానీ బాగుపడేది ఎవరు? ఆ 29 గ్రామాల వాళ్ళు, మహా అయితే 30,000 మంది జనాభా. వీళ్ళు బాగుపడటం కోసం, వీళ్ళు బడాబాబులు కావడం కోసం, వీళ్ళు కోటీశ్వరులు కావడం కోసం 5 కోట్ల మంది త్యాగాలు చేయాలి. అదేంటంటే రాష్ట్రానికి రాజధాని లేదు కదా, అమరావతి కావాలి కదా. రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత ప్రయాసపడి అక్కడే ఎందుకు నిర్మాణం చేయాలి అని మళ్ళొకసారి మనం అనుకుంటే వాటికి రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాన్ని కనుక కాదనుకుంటే తెలుగుదేశం మళ్ళీ గెలవదు, గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే వెన్నుదన్నుగా ఆ పార్టీకి నిలబడ్డదంతా ఆ ప్రాంత ప్రజానీకం, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది బడా పెట్టుబడిదారులు, వాళ్ళందరూ కూడా నేరుగానే నిలబడి గెలిపించారు మన. ఇప్పుడు కూడా అంతే. అమరావతి కోసం ఇంతగా తపన పట్టడం దేనికి అంటే నిరంతరం ఆ పార్టీ గెలవాలన్నా, ఆ పార్టీకి ఒక స్థావరం కావాలన్నా, ఒక డెన్ కావాలన్నా, ఒక కేంద్రం కావాలన్నా అదే అమరావతి. సో మిగతా చోట్ల ఎక్కడా కూడా ఇంతగా ప్రాపకం ఉన్నటువంటి ప్రదేశం లేదని రిపోర్ట్స్ అన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు జరగబోయేది ఏంటి? 44,000 ఎకరాలు మళ్ళీ కొనాలి అమరావతి కోసం. మళ్ళీ ల్యాండ్ పూలింగ్, మళ్ళీ వాళ్ళకి కౌలు, మళ్ళీ వాళ్ళకి 1200 గజాలు ఎకరానికి ఇయటం. కానీ అసలు మతలబు అంతిమంగా ఒకటి చెప్పాలి, ముక్తాయింపు, కొసమెరుపు. ఈ 44,000 ఎకరాలు సేకరించబోతున్నారు 11 గ్రామాల్లో అని ఎప్పుడైతే వెల్లడైందో, ఇంతకు ముందే 10 రోజులు 15 రోజులు నెల రోజుల లోపల కొన్ని వేల ఎకరాలు కొనేశారు. ఎవరో మీకు నేను చెప్పాల్సిన పని లేదు, మీరు అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళకెట్ట తెలిసింది 44,000 ఎకరాలు కొనబోతున్నారని? వాళ్ళకెట్ట తెలిసింది? మరి రాష్ట్ర ప్రజానీకానికి ఎవరికి తెలియదు? మీకు ఎవరికని తెలుసా? తెలియదు కదా. మరి ఈ కొన్న వాళ్ళకి ఎట్ట తెలిసింది? ఆ ప్రాంతం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్నారు. అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి బంధువర్గం కొన్నారు. వాళ్ళకి ఎట్ట తెలిసింది ఈ 44,000 ఎకరాలు ఈ 11 గ్రామాల్లో కొనబోతున్నారని? వాటి చుట్టూ కొనేశారు. ఇప్పుడు అంటే ఇది డెవలప్ అయితే వాళ్ళ భూములకి రెక్కలు వస్తాయి, కోట్ల రూపాయల విలువ వస్తుంది, ఆస్తులు పెరుగుతాయి. మరి అమ్మేసుకున్నటువంటి బడుగు బలహీనమైనటువంటి రైతు, వాడి జీవితం అట్లాగే ఉంటుంది, వాడు బాగుపడ్డాడు. సో 44,000 ఎకరాలు పూలింగ్కి అవసరమా? ఎవరిస్తున్నారు అంటే రైతులు మేమిస్తాం అని నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెంటబడుతున్నారట. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా భూమిని ప్రేమించని రైతు అంటూ ఉండడు. ఒకవేళ ప్రేమించకపోతే వాడు రైతే కాదు. ఒక్క గజం భూమి కూడా పోవటానికి ఒప్పుకోరు ఏ రైతైనా. హైకోర్టులు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి కొట్లాడి భూములను సాధించుకున్నటువంటి చరిత్ర మనకు తెలుసు. అటువంటి స్థితిలో భూముల్ని మేమిస్తాం వదులుకుంటాం అంటారా?
3 పంటలు పండే బంగారం లాంటి భూమి, బ్రహ్మాండమైన నీటి వస్తున్నటువంటి భూమి, పర్యావరణానికి అత్యంత విలువైనటువంటి భూమి, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకునేటువంటి భూమి సర్వనాశనం అయిపోయి ఆకాశహార్మ్యాలతో నిండిపోబోతున్న స్థితిలో రైతులు మేమిస్తాం అంటారా? ఎందుకని ఈ రకమైన అబద్ధాలు, దుష్ప్రచారం? మీరు చేయాలనుకుంది ఎట్లాగూ చేస్తారు, ఇది ఎవరు ఆపినా ఆగరు. కాకపోతే ఈ ప్రచారం చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సరికొత్త ల్యాండ్ పూలింగ్ పై మాత్రం లక్షల కొద్ది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏ రకంగానూ సమాధానం చెప్పదు, చెప్పాల్సిన పని లేదని బుకాయిస్తుంది. కాకపోతే నష్టపోయేది మాత్రం రాష్ట్రంలోని దాదాపుగా 5 కోట్ల మంది ప్రజానీకం. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని